తాజాగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైపు ఎంత దారుణమైన కుట్రలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం జగన్ గారిని గద్దెదించాలని, జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చెయ్యాలన్న లక్ష్యంతో ఎన్ని విధాలుగా కుట్రలు చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. తాజాగా ఇందుకు జరిగిన హైకోర్టులో జరిగిన ఒక చర్చనే దీనికి కారణం. తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నికల కమిషన్పై హైకోర్టు చాలా గట్టిగానే విరుచుకుపడ్డట్టు తెలుస్తుంది. ఎందుకు విరుచుకుపడ్డది, అసలు ఏం కథ చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్లో ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనలతో పాటు మహిళలకు ఆసరా పెన్షన్, చేయూత, ఈబీసీ నేస్తం కింద 14,165 కోట్ల నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం ఎలాంటి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయరాదు అని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించడం జరిగింది. అంటే ఏంటి, 10వ తారీఖు వరకు, అంటే మే 10వ తారీఖు అర్ధరాత్రి లోపు నిధులు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు. అయితే నిధుల పంపిణీకి సంబంధించి ఏ రకమైన ప్రచారం చేసుకోవద్దు అని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్నికల సంఘం పరిశీలించింది. దీనికి సంబంధించి సమీక్ష తమకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపింది. అయితే ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయూత, ఆసరా పెన్షన్, జగనన్న విద్యా దీవెన, ఈబీసీ నేస్తం పథకాలకు నగదు పంపిణీ విషయంలో సిఈసి ముందడుగు వేయలేదు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిఫికేషన్ అడిగిందట. ఇవ్వాలే అంటే ఈరోజే డీబీటీ నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించిందట. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు కూడా ఓవైపు డీబీటీ పంపిణీ నిలిచిపోయినట్లయింది. ఇదే సమయంలో నవతరం పార్టీ పేరిట హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి ఈసీ తీరుపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అలాగే జస్టిస్ రఘునందనరావు ముందుగా డీబీటీ నిధులకు విడుదల కేసు వచ్చింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు హైకోర్టు పూర్తిగా తప్పుపట్టింది. సంక్షేమ పథకాలకు సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా అర్హుల ఖాతాల్లో జమ చేయడానికి ఉద్దేశించిన నిధులు విడుదలయ్యేందుకు హైకోర్టు ఆదేశాలను ఇచ్చినప్పటికీ ఎన్నికల సంఘం ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగిందంటూ హైకోర్టు ప్రశ్నించింది. రిట్ అప్పీల్ వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెడుతుంది? లా పట్ల ఎన్నికల కమిషన్కున్న అవగాహన ఇదేనా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో రైతు భరోసా ఏ రకంగా అనుమతించారు, మరి ఈ రాష్ట్రంలో ఈ పథకాలకు ఏ విధంగా అడ్డుకుంటున్నారు అంటూ హైకోర్టు చాలా సీరియస్గానే ప్రశ్నల వర్షం కురిపించింది ఈసీ పైన. హైకోర్టు కన్నా ఎక్కువ అని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుంది. న్యాయ సమీక్ష అధికారం దీన్ని చూడాల్సి వస్తుంది. 2019లో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుమతించినప్పుడు అనుసరించిన కోడ్, మరి ఆ కోడ్ నియమాలు ఇప్పుడు ఎందుకు పాటించడం లేదని స్పష్టం చేసింది హైకోర్టు. అప్పుడు అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించిన కోడ్ను ఇప్పుడు అనుసరించలేదని వెల్లడవుతుంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈసీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలపై అప్పీల్కు వచ్చిన నవతరం పార్టీకి హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఎన్నికల్లో నవతరం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది, గతంలో ఎన్ని చోట్ల పోటీ చేసింది అని ప్రశ్నించింది. అప్పీల్ వేసిన లాయర్ల తీరు తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉందని వ్యాఖ్యానించిన డివిజన్ బెంచ్ హౌస్ మోషన్ కింద పిటిషన్ వేయడానికి రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరిస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ధర్మాసనం వ్యాఖ్యల అనంతరం హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది క్షమాపణలు చెప్పుకున్నారు. డీబీటీ పథకాల కింద నిధులు విడుదలయ్యే సమయం లేనందున ఇక ఈ కేసు జూన్కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది హైకోర్టు. ఎట్టకేలకు పేదలకు డబ్బు అందకూడదు అన్న లక్ష్యంగా చంద్రబాబు చేయిస్తున్న కుట్రలో భాగంగా కాదా ఇది? ఇందుకేనా కూటమి కట్టావు చంద్రబాబు? ఇందుకేనా మోదీ సర్కార్ వద్ద ఇవన్నీ మేనేజ్ చేయొచ్చనే కదా నువ్వు వెళ్ళింది అంటున్నారు ఈరోజంతా కూడా. చెప్పండి మిత్రులారా, చంద్రబాబు ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడు, ఏ స్థాయిలో ఇవి అవకతవకలు. చివరికి హైకోర్టు కూడా ఈసీని ప్రశ్నిస్తుంది. హైకోర్టుకు నువ్వు కాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈసీ లెక్క చేయడం లేదంటేనే దీని వెనకాల ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో అనేది ఇప్పుడు అందరి నోట వినబడుతున్న మాట. ఇదే 2019లో పసుపు కుంకుమ చివరి రోజు దాకా ఏ మాదిరిగా పర్మిషన్ ఇచ్చి పంచిచ్చారో మరి చెప్పండి అంటూ హైకోర్టే నేరుగా ప్రశ్నిస్తున్నప్పుడు నిజంగా ఈసీ నుంచి నోట మాట రాలేదు. ఇది కథ.